టీ20లో ప్రపంచ ఛాంపియన్, అది కూడా వరుసగా రెండోసారి. మొత్తం మీద 3 సార్లు ఈ ఫార్మెట్ లో విశ్వ విజేత. వరుసగా 16 సిరీస్లు విజయాలు. అటు చూస్తే పసికూన. ఇటీవలే మన వాళ్ళు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లో దుమ్ము రేపి ఉన్నారు. కొత్త కెప్టెన్, కొత్త వైస్ కెప్టెన్. ఇంకేం, అవతలి జట్టు తుక్కు తుక్కు కావడం ఖాయం. ఇది ఐర్లాండ్ తో రెండో మ్యాచ్ల టీ20 సిరీస్ కు ముందు టీమిండియా పరిస్థితి. అసలు ఈ సిరీస్ ఫలితం గురించి కాకుండా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశి ఆడించాలి అనే డిమాండ్లు. తీరా ఇప్పుడు చూస్తే 0-2తో సిరీస్ కోల్పోయిన ఘోర ఓటమి. వాస్తవానికి ఐర్లాండ్ వంటి జట్టు చేతిలో టీమిండియా అనేది ఓడిందని కాదు, మన ఆటగాళ్లు గెలుపును మర్చిపోయారా అనే విధంగా పరాభవం ఎదురైంది. దీనంతటికీ ప్రధాన కారకుల్లో ఒకడున్నాడు. అతడు కూడా మన భారతీయుడే కావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. జై ముండ్రా. ఐర్లాండ్ జట్టు సభ్యుడైన ఇతడి పేరు వినగానే మొన్నటి వరకు ఏ విదేశీ ఆటగాడో అనుకున్నారు. కానీ తొలి టీ20లో టీమిండియాను దెబ్బ కొట్టిన తర్వాత అతడు భారతీయుడే అని తేలింది. 29 ఏళ్ల ముండ్రా ఈ సిరీస్ తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఎడమ చేతి వాటం ఫేస్ బౌలర్ అయిన ఇతడు 2 మ్యాచ్లలో 5 వికెట్లు పడగొట్టి టీమిండియాను కోలుకోలేని దెబ్బతీశాడు. తొలి మ్యాచ్ లో 25 పరుగులకు 2 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించిన ముండ్రా ఆదివారం నాటి రెండో మ్యాచ్ లో ఏకంగా 3 వికెట్లు పడగొట్టాడు. ఇందులో టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ ను వరుసగా 2 సార్లు అవుట్ చేయడం గమనార్హం. 2 మ్యాచ్లలో తొలి ఓవర్లలోనే సంజుతో పాటు విధ్వంసక అభిషేక్ శర్మను పెవిలియన్ కు పంపి టీమిండియాకు కోలుకోలేని ఛాన్స్ లేకుండా చేశాడు. ముండ్రా 1997లో రాజస్థాన్ లోని టోంకోలో పుట్టాడు. 2021లో ఎంటెక్ కోసం డబ్లిన్ వెళ్లాడు. అప్పటికి క్రికెట్ అనేది అతడి చివరి ప్రాధాన్యం. కానీ ఇప్పుడు జీవితంలో టర్నింగ్ పాయింట్ గా మారింది. మొదట ఎడమ చేతి వాటం స్పిన్నర్ అయిన తర్వాత ఫాస్ట్ బౌలర్ గా మారాడు. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ లో లీగ్ క్రికెట్ ఆడుతూ వెలుగులోకి వచ్చాడు. ఇక క్రికెట్ కోసం తన కార్పొరేట్ జాబ్ ను కూడా వదిలేసిన ముండ్రా ఇప్పుడు అందరి కంట్లో పడ్డాడు. తాజాగా భారత్ లోని సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇతడే. రెండో మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా దక్కించుకున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ లో ముండ్రాను ఏ ఫ్రాంచైజీ తీసుకుంటుందో చూడాలి.